హే యూ ఓకే? యా కావాలంటే మనం షూటింగ్ పోస్ట్పోన్ చేయొచ్చు. లేదు అక్కర్లేదు, ఎప్పుడు ఉండే పనే కదా. ఈ రోజు ఆఖరి రోజు అంటే నమ్మలేకపోతున్నా. టైం అలా గడిచిపోయింది. అవును, నాకు కూడా అలానే అనిపిస్తుంది. నీకోటి తెలుసా, నీ పక్కన ఉండడం కోసం ఇంకొన్ని సీన్లు రాయాలనిపిస్తుంది. ఏంటో అలా చేసుంటే నిజంగా బాగుండేది. లెంత్ మొత్తం దొరికిందా? మొత్తం నాకు ఓకే అనిపించింది. మీకు ఓకేనా? ఓకే, మీకు ఓకే అయితే నాకు ఓకే. సరే, నెక్స్ట్ లొకేషన్ రెడీ చేయమని చెప్పు. గైస్, ఈరోజు మ్యామ్కి మనతో చివరి డే. ఆవిడ షూటింగ్ పూర్తయింది. ఐ థింక్ షీ డిజర్వ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ. పూర్తయింది, ఇక మీరు వెళ్ళొచ్చు. అన్నట్టు మాకు కొంచెం పని మిగిలే ఉంది. మీతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది శక్తి. నిజంగా జీవితంలోనే మరపురాని క్షణాలు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీతో, మీ టీంతో నా మనసులో ఉన్నది చెప్పాను. నేను ఇంతకు ముందే ఎవరితోనూ ఇంత సంతోషంగా లేను. మళ్ళీ రొటీన్ లైఫ్, కష్టాలు ఎదుర్కోవాలి. వాటి నుంచి తప్పించుకోవడం ఎవరితరం కాదు కదా. షో యూ కెనాట్. నేను మెడ్రాస్కి వెళ్ళే తీరాలి. అక్కడ చక్కబెట్టాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు నేను ఇక్కడ పొందిన సంతోషాన్ని అక్కడి వరకు తీసుకెళ్తానని నాకు నమ్మకం లేదు. అయినా జీవితంతో పోరాడి గెలవక తప్పదు. ఒంటరితనాన్ని భరించలేం చైతన్య. ఎన్నున్నా చివరికి కుటుంబమే అన్నీ. అయితే మనం మళ్ళీ కలుద్దాం. మళ్ళీ హైదరాబాద్ వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? లేదు, నా ఉద్దేశం మీరెప్పుడైనా మెడ్రాస్ వస్తే. నాకు అక్కడేం పని లేదు, వచ్చే ఆలోచన కూడా లేదు. ఓ, నాకు కూడా హైదరాబాద్ వచ్చే ఉద్దేశం లేదు. అలా అయితే ఇక మీద మనం కలవడం కుదరకపోవచ్చు. ఓకే. శక్తి, ఒక్క నిమిషం. రెక్కలున్న అమ్మాయి భూమికి అంటి పెట్టుకునుంది వర్తమానం కోసం. అంటే ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆసక్తిని కలిగించేదేంటంటే మన ప్రతిబింబాన్ని మనకే చూపించే మనుషులు తారసపడతారు. నువ్వే తయారు చేసావా? అవును, అలాంటిదే అనుకో. దాన్ని చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తావు. ఒకటి చెప్పనా? అప్పుడు నాకొకటి స్పష్టంగా అర్థమైంది. నా జీవితం నన్ను చాలా మార్చింది. ఆ ఒక్క బొమ్మలో
నా జీవితం మొత్తం నాకు కనిపించింది. బాల్యం నుండి నక్షత్రాల్ని చూడ్డానికి అలవాటు పడిన నా కళ్ళు ఇప్పుడు నేలని చూస్తున్నాయి. నెల నెల జీతాలు ఎందుకు ఇస్తున్నావే? ఉత్త పుణ్యానికా? మీకు అప్పగించింది ఒకే ఒక్క పని, వాడిని జాగ్రత్తగా చూసుకోమంటే ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? సిగ్గులేదు మీకు? నా బిడ్డ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఇలా గాలి వదిలేస్తారా? ఏమా నీకేం చెప్పాను? అక్కడే ఉండమని చెప్పాను కదా. అయ్యో, వాడెక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో. అప్పగించింది ఒక్క పని, వాడిని చూసుకోమని. దాన్ని కూడా సరిగ్గా చేయరా? అది కాదమ్మా. మాట్లాడుకో. పాప నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో. శ్రీ ఎప్పుడెక్కడని వెతకను. ఏ ఆ రోజు వాడినొక పార్క్ దగ్గర చూశానని చెప్పావు కదా, ఆ పార్క్ ఎక్కడో నీకు తెలుసా? ఈ టైంలో ఎక్కడికని వెళ్ళి వెతుకుతామమ్మా? నువ్వు ఒక పని చెయ్యి, మన రిక్షా వాడు ఉన్నాడు కదా, వెళ్ళి వాడిని తీసుకురా, మనం వెళ్ళి వెతుకుదాం. ఇప్పుడు వెళ్ళి వెతకడం కష్టం అమ్మా. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? చెప్పాను కదా, వెళ్ళి పిలుచుకురా, వెళ్ళు. నువ్వేంటి బెల్లం కొట్టిన రాయలా నించున్నా? నువ్వు వెళ్ళి టార్చ్ లైట్ పట్రా, వెళ్ళు వెళ్ళు. పోలీసులకు చెప్పక తప్పదు, ఉన్నది అదొక్కటే దారి. పోలీసులా? అది చెప్పడానికి నువ్వెవరివే? ఎన్ని రోజులు నీ దారి నువ్వు చూసుకున్నావు కదా. నీ వల్లేనే నా బిడ్డ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మరి శ్రీని ఎలా కనిపెడతావమ్మా? అందుకని పోలీసులకు ఫోన్ చేస్తావా నువ్వు? ఎన్ని రోజులు తమ్ముడు గురించి పట్టించుకోకుండా ఇప్పుడు ప్రేమలకు పోస్తున్నావా? పోలీసులకు ఫోన్ చేస్తుందంట, పోలీసులకి. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో భగవంతుడా. నేను ఎంత చెప్తున్నా నువ్వు ఫోన్ చేస్తావా? హలో జిఎంఆర్ ఆఫీస్. హలో హలో, ఎవరు మాట్లాడేది? హలో ప్రదీపన్, నేను శక్తిని మాట్లాడుతున్నాను. నేను జిఎంఆర్ సార్ని కలవాలి. అమ్మ కాఫీ. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదమ్మా, కనీసం ఇదన్నా తీసుకోండి. లేదు పర్లేదు, వద్దమ్మా. శక్తిమ్మా, బాగున్నారమ్మా? మామూలుగా మీ అమ్మగారు వస్తుంటారు, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పంపించారమ్మా? అమ్మ వచ్చేదా? అమ్మ చివరిసారిగా ఎప్పుడొచ్చింది? వారం క్రితం అమ్మా. నేను జిఎంఆర్ గారిని కలవాలి. ఆయన ఇప్పుడు ఎక్కడుంటారో చెప్పగలవా? అయ్యగారా? ఆయన పొరుగురెళ్ళి 5 రోజులైందే, తిరిగి రావటానికి వారం పైన పడద్దమ్మా. ఈ విషయం మీ అమ్మకు కూడా తెలుసమ్మా. శక్తి ఎంతసేపు ఎక్కడే ఉన్నారు, ఇప్పుడే వెళ్ళారయ్యా. అయ్యా, శక్తమ్మ ఓ మాట చెప్పెళ్ళింది, నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తానని చెప్పమంది. నా బిడ్డ గురించి ఏమైనా తెలిసిందా?
థ్యాంక్ యూ డాక్టర్.